నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన డాక్టర్ సందీప్ ప్రజాసేవే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి మండలంలో ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి సేవ చేస్తున్నారు. పేదలకు ఉచితంగా మందులు అందిస్తున్నారు. ఇటీవల పిల్లల కోసం ట్రినిటీ శిశు సంజీవని పథకం ప్రారంభించారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా పిల్లలకు ఆదవరం ఫౌండేషన్ ద్వారా ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా నెల్లూరు ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మనం ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు ఆదవరం ఫౌండేషన్ ట్రస్ట్కి సంబంధించిన సభ్యులు ఉన్నారు. చైర్మన్తో పాటు కూడా దానికి సంబంధించిన వాళ్ళ కుమారులు కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకైతే సహాయపడుతూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు అంటే గత 5 సంవత్సరాల నుండి కూడా ఈ ట్రస్ట్ ద్వారా చాలామంది ప్రజలకు ఎలక్షన్కు ముందు కావచ్చు, ఎలక్షన్ తర్వాత కావచ్చు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా అదేవిధంగా ఫ్రీ మెడికల్ క్యాంపులు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్రీ మెడికల్ క్యాంపులు పెట్టి ప్రతి ఈ మండలం నాయుడుపేట కానీ, చిట్టమూరు కానీ ఇలాంటి చిన్న చిన్న గ్రామాలకు సంబంధించి ఈ మెడికల్ క్యాంపులు నిర్వహించి అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి మెడిసిన్స్తో పాటు ఫ్రీగా అందించేవారు. ప్రస్తుతం అయితే మనతో పాటు ఈ ఆదవరం ట్రస్ట్ సంబంధించిన వ్యక్తులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఇటీవల మీరు కీమో అనే ఒక ఇది ద్వారా కూడా ఎస్టీ గిరిజనులకు సంబంధించిన పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళకి ట్రీట్మెంటు, వాళ్ళకి సంబంధించిన విషయాలను కొన్ని వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాల్సింది కానీ వాళ్ళ ఆరోగ్య సమస్య ఎలా ఉంది, చిన్నపిల్లలకు సంబంధించి ఒక క్యాంప్ నిర్వహించి ఈ క్యాంపు ద్వారా వాళ్ళకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో చేశారని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి చేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సందీప్ ఆదవరం, ట్రినిటీ హాస్పిటల్, నాయుడుపేట. సో యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ని ట్రినిటీ శిశు సంరక్ష ప్రోగ్రామ్ అని చెప్పి పేరు పెట్టాము. ఇది ఆదవరం ఫౌండేషన్ మరియు ట్రినిటీ హాస్పిటల్ సంయుక్తంగా కలిసి చేస్తున్నటువంటి ప్రోగ్రాము. సో ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఎస్టీ కాలనీ పిల్లలు, షెడ్యూల్ ట్రైబ్ కాలనీ పిల్లలు, గిరిజన కాలనీ పిల్లలకి ఆ స్కూల్స్ని ఒక నాయుడుపేట మండలంలో వరకు ఒక 8 స్కూల్స్ని ఐడెంటిఫై చేసి క్వార్టర్లీ వాళ్ళకి క్యాంప్స్ రన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ గిరిజన కాలనీ పిల్లల్లో చాలామందికి ఐక్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ ఐక్యూ తగ్గడానికి మెడికల్ కండిషన్స్ ఏవైతే కారణాలు ఉంటాయో ఆ మెడికల్ కండిషన్స్ని ఐడెంటిఫై చేయడం. అంటే వాళ్ళకి మెడికల్ కండిషన్స్ అంటే సాధారణంగా ఎలా చెప్పచ్చు అంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియాస్ కానీ, హైపోథైరాయిడిజమ్స్ కానీ, అదేవిధంగా కొంతమందికి ఇన్బోర్న్ మెటబాలిజం ఎర్రర్స్ కానీ, ఇలాంటి కండిషన్స్ ఉండడం వల్ల వాళ్ళ యొక్క పూర్తి స్థాయి మేధా సంపత్తి డెవలప్ కాకపోవడము, అందువల్ల వాళ్ళు చదువులో రాణించలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఇండియాలోనే ఫస్ట్ టైము, ఎక్కడ కూడా రిజిస్టర్ కాలేదండి, ఈ ప్రోగ్రామ్ని మేము తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఫస్ట్ టైము జువ్వలపాలెంలో ఫస్ట్ షెడ్యూల్ ట్రైబ్ స్కూల్ని మేము P4 ప్రాజెక్ట్ కింద ఇన్స్పైర్ అయ్యి దాని కింద రిజిస్టర్ చేసి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాము. ఇందులో భాగంగా మేము ఆ స్కూల్ని విజిట్ చేయడము జరిగింది. ఆ స్కూల్లో దాదాపుగా 36 మంది పిల్లల్లోనూ ఒక 4 పిల్లలకి హార్ట్ ప్రాబ్లం ఉండడము, దాన్ని ఐడెంటిఫై చేయడము ఫస్ట్ టైం. వాళ్ళకి కావాల్సినటువంటి ఆ ట్రీట్మెంట్ యొక్క గైడ్లైన్స్కి రెఫర్ చేయడము జరిగింది. ఒక 21 స్టూడెంట్స్కి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డాక్టర్ నీలిమా ప్రియదర్శిని, నాయుడుపేట ఈఎన్టీ సర్జన్, ఆమె యొక్క సర్వీసెస్ ఉపయోగించుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా 32 మంది పిల్లలకి డెంటిచర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి డాక్టర్ లతీఫ్ డెంటిస్ట్ ద్వారా వాళ్ళ యొక్క సర్వీసెస్ ఉపయోగించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇదే విధంగా ఈ ఐక్యూ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద డాక్టర్ దీప్తి పీడియాట్రిషియన్ గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడము, అదేవిధంగా పీడియాట్రిక్ కేర్ ఇవ్వడం అనేది జరుగుతూ వస్తుంది. సార్, ప్రధానంగా కూడా అంటే ఈ ప్రోగ్రాంకి ముందు కూడా చాలా ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పట్లో మెడికల్ క్యాంపులు కూడా ఫ్రీగా పెట్టి చేసేవారు. దీనికి సంబంధించి కూడా జనాల్లో ఒక మంచి ఇది తెచ్చుకున్న పరిస్థితి ఉంది. దీంతోపాటు కూడా హాస్పిటల్కి సంబంధించి ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఆర్థో హాస్పిటల్ లేని పరిస్థితి ఉంది. ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా తక్కువ ఖర్చుతో చేస్తారని ప్రజలు చెప్తున్న పరిస్థితి. దీని మీద సార్, ఇది పూర్తిగా ఈ మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్ వచ్చేసి మా ఫాదర్ అయినటువంటి శ్రీ నాగూరే గారండి. మరి ఆయన ఆదవరం ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా ప్రజలకు మేలు చేయాలి
అని ఆయన మా ముందుకు తీసుకురావడం జరిగింది. సో మా దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క ఆధారము ఏదైనా చేయగలము అంటే అది మెడికల్ సర్వీసెస్ మాత్రమే. అదే ఒకే ఇంట్లో నలుగురు డాక్టర్స్గా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరం ఒక్కొక్క దాంట్లో స్పెషలైజేషన్ చేస్తున్నాము. సో ఆయన యొక్క ఇన్స్పిరేషన్ ప్లస్ ఆయన యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా, అంటే ఈ క్యాంప్స్ రన్ చేయడానికి దాదాపుగా ఒక్కొక్క క్యాంప్కి దాదాపు 3 లక్షల వరకు ఖర్చు అవుతూ ఉంటుంది. సో ఈ క్యాంప్స్ అన్నిటికి కూడా ఆయన ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడము, అదేవిధంగా దానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ టెస్టులు కానీ ఇవన్నీ కూడా ఆయన సపోర్ట్ చేస్తూ మాకు ఆయన చేయూతనివ్వడము ఆదివారం ఫౌండేషన్ ద్వారా మాకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ క్యాంప్ని దాదాపుగా మేము ఎంచుకున్న ప్లేసెస్ కూడా చాలా వరకు రిమోట్ ఏరియాస్ అండి. అంటే సరిగ్గా కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేని ఏరియాస్లోనే మేము క్యాంప్స్ రన్ చేస్తూ వచ్చాము. సో ఇంకా వారి యొక్క సహకారంతో ఇంకా ముందు కూడా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నాము. ప్రధానంగా కూడా ఈ ఆదివారం ఫౌండేషన్కి సంబంధించి ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి మొత్తం ఫ్యామిలీ పరంగా చూస్తే 4 డాక్టర్లు ఉన్న పరిస్థితి ఉంది. ఈ డాక్టర్లు కూడా నిరుపేదలకు అయితే ఈ ఆదివారం ఫౌండేషన్ ద్వారా పిల్లలకి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా నిరుపేద ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ మధ్య మెడికల్ క్యాంపులు పెట్టి ఈ మెడికల్ క్యాంపుల్లో దానికి సంబంధించి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి వీళ్ళే చూసి వాళ్ళకి ట్రీట్మెంట్ అనంతరం కూడా మెడిసిన్స్ కూడా అందజేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మరో డాక్టర్ గారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ మెడికల్ క్యాంపులకు సంబంధించి దాదాపుగా 4 డాక్టర్ అవడంతో పాటు మీరే ఉచిత వైద్యం చేస్తూ మెడిసిన్స్ కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది, ఎలా చూడొచ్చు అంటారు? అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అనుదీప్ అండి, ఎంబీబీఎస్ ఎండి అనెస్థీషియా, పెయిన్ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్. మేము చూస్తున్న ఈ గత 5 సంవత్సరాల్లో చాలా మెడికల్ క్యాంప్స్ జరిగినాయి. ఈ క్యాంప్స్లో పిల్లలకి ఈఎన్టీ సమస్యలు, తర్వాత చిన్నపిల్లలకి కాకుండా పెద్దవాళ్ళకి మెయిన్గా కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు, దూర ప్రదేశాలు పోలేని వాళ్ళందరికీ కూడా చాలా వరకు ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చాలా వరకు ఆరోగ్యశ్రీలోనే ఇది ఓవరాల్గా ట్రస్ట్ హాస్పిటల్ కింద చూసుకొని చాలా తక్కువ వైద్యంతోనే చాలా కేసెస్ వరకు చేయడం జరిగింది. డాక్టర్ సందీప్ ఆర్థోపెడిషన్ గారు ఇప్పటికీ ఈ హాస్పిటల్లో ఒక 13,000 కేసెస్ వరకు ఆయన చేస్తున్నారు. అందులో మినిమం ఒక 50 to 60% వరకు ఆరోగ్యశ్రీ కిందే ఫ్రీగానే చేయడం జరిగింది. ఇంకేదైనా ఆర్థికంగా తక్కువగా ఉండేటోళ్ళలో మా ఫాదర్ డాక్టర్ నాగురయ్య గారు ఆదివారం ఫౌండేషన్ ఆయన సహాయంతో కూడా ట్రీట్మెంట్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మేము నలుగురం ఒకే ఇంట్లో ఉండడం వల్ల చాలా వరకు ఫ్రీ సర్వీసెస్, ఇంకా తక్కువ ఖర్చులో నెల్లూరుకి తిరుపతికి వాటితో పోల్చుకుంటే వాటితో కూడా కొంచెం తక్కువ సర్వీసెస్లో ఇక్కడ ట్రినిటీ హాస్పిటల్ మరియు పంచాయతీ ఆఫీస్ దగ్గర డాక్టర్ నీలిమా ఈఎన్టీ అండ్ జనరల్ హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్స్ అందిస్తున్నాము. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఆదివారం ఫౌండేషన్కి సంబంధించి ఎన్నో పలు కార్యక్రమాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. నిరుపేదలకు సంబంధించి కూడా మెడికల్ క్యాంప్తో పాటు చిన్నపిల్లలకి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఇటీవల ఈ ఆదివారం ఫౌండేషన్ ద్వారా మెడికల్ క్యాంపులు నిర్వహించారు. దాదాపుగా ఒక్కొక్క మెడికల్ క్యాంపుకి సంబంధించి మెడిసిన్కే 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ డాక్టర్లు అవ్వడం, అదే ఒకే ఫ్యామిలీలో 4 డాక్టర్లు ఉండడం, దీనికి అంతటికి కారణం అదేవిధంగా ఆదివారం ఫౌండేషన్ చైర్మన్ మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ మెడికల్ క్యాంపులు పెట్టడానికి, నిరుపేద ప్రజలకు సహాయం చేయడానికి ప్రధానమైన కారణం మీరు ఒక టీచర్గా పనిచేశారు. టీచర్గా పనిచేసినప్పుడు అక్కడ స్కూల్లో పిల్లలు రకరకాలుగా వస్తుంటారు, నిరుపేదలు ఉన్నవాళ్ళు, ఇలాంటి సమస్యలన్నీ మీరు కళ్ళారా చూశారు. అదేవిధంగా మీ పిల్లల్ని డాక్టర్లుగా చేసి చాలా వరకు నిరుపేదలకు ఉపయోగపడుతున్నారు. అదేవిధంగా వాళ్ళు చేసే మెడికల్ క్యాంపులకు సంబంధించి కూడా మీ ట్రస్ట్ నుంచి కూడా చాలా వరకు సహాయ సహకారాలు అందుతున్నాయని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్? నమస్కారం. ఐ న్యూస్కి నా శుభాకాంక్షలు. నేను దాదాపుగా 37 years టీచర్గా పనిచేయటం జరిగింది. మరి స్కూల్లో టీచర్ అనే పనిచేస్తున్నటువంటి విద్యార్థుల యొక్క ఐక్యూ, వాళ్ళ యొక్క డెవలప్మెంటు, ఎవరు చదువుతున్నారు, ఎవరు చదవలేకపోతున్నారు, ఎందుకు చదవలేకపోతున్నట్టు అనేక కారణాలు, వాళ్ళ ఇళ్లలో పరిస్థితులు ఉండొచ్చు, తల్లిదండ్రులు అనెడ్యుకేటెడ్ అంటే చదువు రాని వాళ్ళు ఉండొచ్చు. మరి ఇలాంటి కారణాల వల్ల బడికి వచ్చిన కొంతమంది చదువుతా ఉంటే కొంతమంది ఆడుతాను, ఒక సైడ్ చూస్తూనే ఉంటారు. అంటే అనేక హెల్త్ ఇష్యూస్ లేదా ఫైనాన్షియల్ ఏది ఉంటుందో తెలియదు. మరి అటువంటి విద్యార్థుల్ని గుర్తించడం జరిగింది ఈ 37 yearsలో.
తర్వాత విద్యాపరంగా నేను పిల్లలకు అందిస్తున్నాను, వైద్యపరంగా కూడా ఎక్కువగా ముఖ్యంగా మనం విద్యా వైద్యం అనేది ఈ రెండు తీసుకున్నాము. వైద్యపరంగా కూడా చేస్తే బాగుంటుందని నేను పిల్లల్ని ఇద్దరు కొడుకుల్ని ఒకరు ఆర్తో ఒకరు జనరల్ చేయటం జరిగింది. తర్వాత కోడళ్ళను కూడా ఒకరు చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఒకరు ఈఎన్టీని తీసుకుని జరిగింది. ఇక్కడే నా అల్లుడు కూడా డెంటిస్ట్గా ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో మనం వైద్య సదుపాయాలు ఎందుకు కల్పించకూడదు పిల్లలకి అనే ఉద్దేశంతో నేను ఒక ఫౌండేషన్, ఆదవరం ఫౌండేషన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్తో అంటే ఫస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా ఎన్నుకోవడం జరిగింది. బ్యాక్వర్డ్ ఏరియా అంటే మనం ఎత్తుకుంటే ఫస్ట్ ఎస్టీస్ కాలనీలు, ఎస్టీ పిల్లలే మనకు గుర్తొస్తారు. వాళ్ళు చదువులోనూ వెనకబడిపోంటారు, ఆర్థికంగానూ వెనకబడిపోంటారు. మరి అటువంటి స్కూల్ని ఎన్నుకోవాలని చెప్పేసి మండలంలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయని ఎంఈఓ గారిని అడిగితే 24 స్కూళ్ళు ఎస్టీ స్కూల్స్ ఉన్నాయన్నారు. ఫస్ట్ మోడల్గా ఒక 8 స్కూల్స్ను తీసుకున్నాము. 8 స్కూల్ని ప్రతి నెల ఒక 2 స్కూల్ మేము కవర్ చేసుకుంటూ పోదాము. తర్వాత మళ్ళీ 3 నెలలకు రివ్యూ చేద్దామని ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాం, ఎస్టీ కాలనీ తీసుకున్నాము. అక్కడ చూస్తే 30 మెంబర్స్ పిల్లలు ఉన్నారు, కానీ రోడ్డు సౌకర్యం లేదు. చాలా పూర్ పీపుల్స్. వాళ్ళ గవర్నమెంట్ యూనిఫామ్స్ ఇస్తుంది, బుక్స్ ఇస్తుంది, కానీ మరి అటువంటి వాళ్ళని మేము డాక్టర్లు వేసి పరీక్ష చేసి వాళ్ళు చూసి వాళ్ళల్లో ఎవరైతే అంటే ఏమి జబ్బుతో ఉన్నారో అవన్నీ గుర్తించి వాళ్ళ ద్వారా సజెషన్ ఇవ్వటం అయింది. అదేవిధంగా డెంటిస్ట్ని కూడా ఒకరోజు పంపించి, అంటే డెంటల్ ప్రాబ్లం ఉంది అందరి పిల్లలకు ఉంది, వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వడానికి జరిగింది. నెక్స్ట్ గోరిపల్లి గుంట సెటిల్ చేసుకున్నాము, కానీ ఇలా వర్షాల వల్ల ఇదైంది. కానీ మా ఫౌండేషన్తో విద్య వైద్యమే కాకుండా ఇతర కార్యక్రమాలు కూడా నేను దాదాపు చాలా సంవత్సరాల నుంచి మెడికల్ క్యాంపులు, అంటే మరి అటువంటి వాళ్ళకి పూర్తిగా న్యాయం చేయాలని ఇప్పటి నుంచి కాకుండా అన్ని మండలాల్లో మెడికల్ క్యాంపులు పెట్టడం. అంటే ఓజిల్లో పెట్టున్నాము, పెళ్ళకూరు పెట్టినాము, దొరవారసదన పెట్టాము, తాడా పెట్టాము, మాంబట్లో పెట్టాము. అంటే అన్ని మండలాల్లో కవర్ చేసుకుంటే ఎక్కడైతే మా మండలంలో మా స్కూల్లో పెట్టండి సార్ అన్న వాళ్ళు అడిగిన వాళ్ళందరికీ మెడికల్ క్యాంపులు పెట్టాము. దానితో వైద్యం అయితే ఫ్రీగా చేస్తాం, కానీ మెడిసిన్స్ మేమైనా కొనాల్సింది, అయినా కూడా ఖర్చుతో కూడుకున్నదైనా మా ఫౌండేషన్ నేను డబ్బులు వాళ్ళకి మెడిసిన్స్ మాత్రం అందిస్తూ వచ్చాను. ఇదే కాకుండా క్రీడలు కూడా ప్రోత్సహిస్తే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదా, విద్యార్థులు క్రీడల పోటీలు ఎక్కడ పెట్టినా కూడా, ఎక్కడ ఏర్పాటు చేసినా కూడా జూడో అసోసియేషన్ అని ఒకటి ఉంది. దాంట్లో నేను చైర్మన్గా ప్రెసిడెంట్గా ఉన్నాను. దాన్ని కూడా ఒక 1 year వాళ్ళ గురుకుల పాఠశాలలో మంచి జూడో స్టూడెంట్స్ ఉన్నారు. సార్ వాళ్ళకి కానీ తరబీదు ఇచ్చేస్తే మంచి ఇది చేస్తారంటే ఏం కావాలంటే మాకు మ్యాట్స్ కానీ ఇస్తే దాంట్లో మేము తరబీదు చేసుకుంటాం సార్ అని. సార్ వాళ్ళకి 4 లక్షలు పెట్టి మ్యాట్స్ కొనిచ్చాను. అయితే వాళ్ళు ఇప్పుడు స్టేట్లో 8 మంది మనకు గురుకుల పాఠశాలలో స్టేట్ ఇది మెడల్ తీసుకొచ్చారు. చాలా సంతోషపడ్డా నేను. నన్ను కూడా పిలిచి వాళ్ళు ఆహ్వానించి సన్మానం చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఎక్కడ అవసరమైనా ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. మామూలుగా నా దగ్గరకు వస్తూ ఉంటారు, సార్ గుడి లేదంటారు, గుడికి ఇస్తుంటాము. కొన్ని స్కూల్స్ గోడు పడిపోంటాయి, హై స్కూల్ గోడలు కానీ ఎలిమెంటరీ స్కూల్ కానీ పడిపోయినాయి. తర్వాత గొట్టిపల్లిలో దేవాలయం అన్నారు, అది వాళ్ళకి ఇచ్చాము. అన్నమేడులో వచ్చి ఇది స్టాండ్ లేదు వాళ్ళకి మీటింగులు పెట్టుకోవడానికి, దాన్ని కట్టించాము. ఇక్కడ హై స్కూల్లో చిన్న పిల్లలకి ఇది భోంచేసేదానికి ఇది లేదు, షెడ్ లేదు, అన్నం వేసుకుని చెట్ల కాడకు పోయేసి ఇది చేస్తుంటారు, తింటుంటారు. అది ఆకులు అలంలో ఎన్ని రాలుతున్నాయి వాళ్ళకు కూడా ఒక షెడ్డు వేపిస్తుంది. ఇవన్నీ కూడా ఫౌండేషన్ ద్వారా చాలా వరకు చేస్తూ ఉంటాం. హై స్కూల్లో స్పోర్ట్స్ గేమ్స్ పెట్టారు, వాళ్ళకి ఇస్తుంటాం. మరి నాయుడుపేట స్పోర్ట్స్ గేమ్ అని ఒక హ్యాండిక్యాప్డ్ లక్ష్మయ్య అని ఒక అతను ఎవ్రీ ఇయర్ ఈ స్పోర్ట్స్ గేమ్స్ పెడతాడు, దానికి స్పాన్సర్ ఇస్తాము. మెడల్స్ వచ్చి మా హాస్పిటల్ తరఫున ట్రినిటీ హాస్పిటల్ నుంచి మెడల్స్ ఇస్తుంటాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు, అంటే నేను చాలా పూర్ కండిషన్స్ వచ్చాను కాబట్టి, పూర్ పీపుల్స్ యొక్క మనోగతం నాకు తెలుసు కాబట్టి, విద్యలో ఉన్నాను కాబట్టి, విద్యాపరంగా ఏం చేయాలో వైద్యపరంగా ఏం చేయాలనేది వాళ్ళ చేస్తూ వచ్చాను. మరి ఈ యొక్క సేవను గుర్తించి చంద్రబాబు నాయుడు P4లో నన్ను ఒక మెంబర్గా చేర్చి ఇప్పుడు 30 గ్రామాలు దీన్ని ఇచ్చారు. ఇది మన ఎంఆర్ నగర్ 30 ఇళ్ళు. ఆ 30 ఇళ్ళు నేను సర్వే చేసి వాళ్ళల్లో ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో, బాగా
ఎకనామిక్గా బ్యాక్వర్డ్ అయిపోయిన ఇంటిని చూసి వాళ్ళకి ఏ విధంగా చేస్తే ఆర్థికంగా నిలబడతారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఇళ్ళు తీసుకున్నా. ఒక అబ్బాయి నేను ఎలక్ట్రిషియన్ వర్క్ నేర్చుకుంటాను సార్, నాకు కరెంట్ పనిగా నేర్పిస్తే నేను బతుకుతాను సార్ అన్నాడు. సార్ నాకు తెలిసిన ఎలక్ట్రిషియన్ దగ్గర వాడిని తీసుకుని అసిస్టెంట్గా పెడితే వాడు ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నాడు. అంటే మనమేం డబ్బులు ఏం పెట్టాల, తెలిసినాడు, వాడికి మనిషి కావాలి, వీడు వర్క్ నేర్చుకుంటాడు ఒకటి. రెండవడు నేను కార్పెంటర్ వర్క్ వచ్చు సార్, నాకన్నా కొయ్య పని నేర్పిస్తే నేను చేసుకుంటాను సార్ అని. సరే వాడిని తీసుకుని నాకు తెలిసిన ఆచార్యులు ఉన్నారు, మా బిల్డింగ్ కట్టిన వాళ్ళు, హాస్పిటల్ కట్టిన వాళ్ళు ఆచార్యులు వాళ్ళు చెప్పా, ఒక పిల్లవాడు మీతో ఒకటి చేస్తాడు నేర్పించనంటే పంపించండి సార్ అని. అంటే వాళ్ళకి అసిస్టెంట్ ఉంటాడు అందించేదానికి, వాటికి కావాలి ఫ్రీ, డబ్బులు ఏం కట్టు జత ఇది ఇవ్వబడలే. సో వాడు నేర్చుకొని వాడు రేపు కార్పెంటర్గా ఇదవుతుంది. ఇట్లా ఆ P4లో 30 హౌసెస్ని సర్వే చేయడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు ఒక 2 ఏళ్ళకి మేము అవకాశం కల్పించాము. ఇంకా ఆ విధంగా అసలు స్కిల్ లేని వాళ్ళని, ఏమీ చేయలేని పేద ఉంటే అట్టోళ్ళకి డైరెక్ట్గా మనం వాళ్ళని రెఫర్ చేస్తాము. ఏదో మా చేత నేను సహాయం కల్పించడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. ఇంకా మాకు అందరూ ప్రజలంతా కనుక సహకరిస్తే ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ముందుకు పోవాలని కోరుకుంటున్నాము. ప్రధానంగా మనం చూస్తే కూడా ఆదవరం ఫౌండేషన్కి సంబంధించి ప్రధానంగా చూస్తే ఆదవరం ఫౌండేషన్ చైర్మన్ ఒక టీచర్ కావడంతో పాటు కూడా దాదాపు 37 సంవత్సరాలు విద్యార్థులకు చదువు చెప్పిన వ్యక్తి కావడంతో విద్యార్థులు అక్కడ పడే ఇబ్బందులు, వాళ్ళు స్కూల్కి వచ్చే విధానం, అంటే కొంతమంది పిల్లలు డబ్బున్న వాళ్ళు ప్రభుత్వ పాఠశాలకు పంపించిన వాళ్ళ విధి విధానాలు, అదేవిధంగా నిరుపేదలకు సంబంధించి విద్యార్థులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ సమస్యలు ఏందో, వాళ్ళ ప్రధానమైన అవసరాలు ఏందో తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనం చూస్తే కూడా విద్య, అదేవిధంగా వైద్యం, విద్య దాదాపుగా కూడా ప్రభుత్వ పాఠశాలలో చెప్తున్న పరిస్థితి అయితే ఉందో, వైద్యానికి సంబంధించి మనం చూస్తే అప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి ఎవరు కూడా సరిగా పట్టించుకోని పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. దీంతోపాటు ఇద్దరు కుమారులు డాక్టర్లు కావడం, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి దాదాపు ఒక ఫ్యామిలీలో 4 డాక్టర్లు ఉండడంతో పాటు కూడా నిరుపేద ప్రజలకు విద్య ఏ విధంగా అందించారో అదేవిధంగా వైద్యాన్ని కూడా అందించాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు మెడికల్ క్యాంపులు పెట్టడం, అదేవిధంగా మెడికల్ క్యాంపులకు సంబంధించి ఎవరికైతే ఆరోగ్యం సరలేదో అలాంటి వ్యక్తులకి మెడిసిన్స్ కూడా ఆదవరం ఫౌండేషన్ ద్వారా ఫ్రీగా ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి కార్యక్రమాలు కాకుండా దీనికి స్పోర్ట్స్కి సంబంధించి ప్రధానంగా మనం చూస్తే సూలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి వ్యక్తులు స్పోర్ట్స్కి సంబంధించి ఆదవరం ఫౌండేషన్ వద్దకు వచ్చి సాయం కోరినా వెంటనే కూడా స్పందించి పిల్లలు ఎదుగుదలకు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో కూడా ఈ స్పోర్ట్స్కి సంబంధించి సపోర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సపోర్ట్ చేయడం రెసిడెన్షియల్, ప్రధానంగా నాయుడుపేట గురుకుల పాఠశాలకు సంబంధించి కూడా వచ్చి వాళ్ళకి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి ఏం కావాలో ఆదవరం ఫౌండేషన్ సంబంధించి చైర్మన్ అడిగారని కూడా చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు కూడా ఆయన వెంబటే స్పందించి వాళ్ళకి ఏం కావాలో తీసించిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు అవి ఉండడం వల్ల దాదాపు రాష్ట్ర స్థాయిలో కూడా గోల్డ్ మెడల్ సాధించిన 8 మంది వ్యక్తులు అయితే గోల్డ్ మెడల్ సాధించారని కూడా ఆదవరం ఫౌండేషన్కి సంబంధించిన చైర్మన్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రజలు తమకు స్పందించి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ వద్దకు తీసుకొస్తే వెంటనే స్పందిస్తాం, మాకు చేతనైన సహాయాన్ని మేము అందిస్తామని కూడా ఆదవరం ఫౌండేషన్కి సంబంధించిన చైర్మన్ అయితే చెప్తున్న పరిస్థితి నాయుడుపేటలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి.